హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ చల్లని వెదర్కి మష్రూమ్స్ పకోడీ ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఆనియన్ పకోడీ కాకుండా ఇట్లా డిఫరెంట్గా ఒకసారి మష్రూమ్స్తో పకోడీ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఈ చల్లని వెదర్కి వర్షం పడుతున్నప్పుడు ఇలా పకోడీ పక్కన పెట్టేసుకొని ఒక కప్ ఆఫ్ టీ తాగుతుంటే ఎంత బాగుంటుందో. సో జస్ట్ ఇమాజిన్, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. ఫస్ట్ అయితే మష్రూమ్స్ని ఇక్కడ నేను ఒక ప్యాకెట్ ఆఫ్ మష్రూమ్స్ తీసుకున్నాను. ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి, బటన్ మష్రూమ్స్ ఇవి. అండ్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి మనకి క్లీనింగ్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. లైక్ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్న మష్రూమ్స్తో కంపేర్ చేస్తే క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో జస్ట్ మనం వాటర్తో నీట్గా మురికంతా పోయేలాగా నీట్గా ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇవి యాక్చువల్గా బటన్ మష్రూమ్స్ చూడండి ఇలా ఉంటాయి. అండ్ ఫాస్ట్గా క్లీన్ అయిపోయాయి అనమాట ఫ్రెష్గా ఉండడం వల్ల. ఒకవేళ కొంచెం స్టోర్ చేసుకున్నాము 2-3 డేస్ అనుకున్నా కానీ పర్వాలేదు, తెచ్చుకున్న వెంటనే క్లీన్ చేసుకోకపోయినా పైన మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఒక మష్రూమ్ని 4 పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ చిన్న మష్రూమ్స్ అయితే ఇట్లా 2 పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో మష్రూమ్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొంచెం కారం అండ్ అలానే గరం మసాలా పౌడర్ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ అలానే మనం నీట్గా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా దీంట్లో వేసేసుకొని ఉప్పు, కారం, మసాలా అంతా కూడా మనకి మష్రూమ్స్కి బాగా పట్టేలాగా మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా మనము ముందే మిక్స్ చేసుకోవడం వల్ల మనకి సాల్ట్ అండ్ కారం ఇవన్నీ కూడా మష్రూమ్స్కి పట్టి మనకి మష్రూమ్స్ తింటూ ఉన్నప్పుడు చప్పగా లేకుండా, అంటే కొంచెం బ్లాండ్గా అనిపించకుండా బాగుంటుంది అనమాట. అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ బియ్యపిండి, ఒక 1 స్పూన్ మైదా అండ్ అలానే ఒక 1 స్పూన్ శనగపిండి వేసేసుకోవాలి. అండ్ ఈ పిండ్లన్నిటికీ సరిపడినంత సాల్ట్ అండ్ కారం మళ్ళీ సపరేట్గా వేసుకుంటాము. ముందు వేసుకున్నది మష్రూమ్స్కి సరిపోతుంది. అండ్ అలానే ఈ బేసన్, మైదా అండ్ బియ్యపిండికి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ముందు వాటర్ ఏం వేయకుండా మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ వాటర్ వేసుకొని మొత్తం మళ్ళీ ఒకవేళ అవసరం అయితే ఆ 1 స్పూన్ కూడా వేసుకోండి, సరిపోతుంది. అండ్ ఫైనల్గా నచ్చితే కొంచెం జీడిపప్పులు వేసేసుకొని మిక్స్ చేసి వేడిగా ఉన్న నూనెలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవటమే. మనం వేడిగా ఉన్న నూనెలో వేయగానే మనము దీన్ని కదపకూడదు, ఇట్లాగా వదిలేయాలన్నమాట. ఒక 1 మినిట్ అట్లా వదిలేస్తే హై ఫ్లేమ్లో మనకి మంచిగా వేగిపోతుంది. అండ్ అప్పుడు మనం ఇట్లా మిక్స్ చేసుకున్నా కూడా మనకి ఆ పిండి అనేది అతుక్కుపోకుండా బాగుంటుంది అనమాట. పొడి పొడిలాడుతూ పకోడీ అనేది చాలా బాగా వస్తుంది. లేదు మొత్తం ఒకేసారి మిక్స్ చేసేస్తే మనకి ఆ గరిటెకి అంటుకొని ఆ పకోడీ అనేది మంచిగా రాదు. సో వేసిన వెంటనే కదల్చకుండా ఒక 1 మినిట్ అట్లా వదిలేస్తే మనకి మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ బ్యాచ్లో వేగేటప్పుడు ఆల్మోస్ట్ వేగిపోయాయి అన్నప్పుడు నేను ఒక 2 పచ్చిమిరపకాయలు అండ్ అలానే కొంచెం కరివేపాకు వేశాను. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా నచ్చితే కొంచెం ఆనియన్స్తో ఇట్లాగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.